సీనియర్స్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలో పలు అమ్మవారి దేవాలయాలు ముస్తాబయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకోవాలన్నారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయం, బోరమ్మ దేవాలయం, భవానీమాత దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి మండపాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు మండపాల నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్నారు. వివిధ ప్రాంతాల్లో 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పూజారులు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. భవానీ కళ్యాణ మండపం ట్రస్ట్ బోర్డ్ దసరా నవరాత్రి ఉత్సవాలు ఫస్ట్ రోజు ఆషాఢ శుద్ధ పాఠమి గురువారం తేదీ 3/10/2024 ఉదయం 6:35 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు అమ్మవారికి అభిషేకము, మధ్యాహ్నం 1:35 నుంచి 3:45 లోపల కలశ పూజ, తర్వాత లలితా సహస్రనామ పఠనము, ఆశ్వీజ శుద్ధ దుర్గా అష్టమి శుక్రవారము 11/10/2024 సాయంత్రం 6:11 సామూహిక కుంకుమార్చన మరియు దుర్గా సహస్రనామము. అదే రోజు మహానవమి పూజలు జరుపబడును. ఆశ్వీజ శుద్ధ దశమి శనివారము 12/10/2024 విజయదశమి దసరా సందర్భంగా సాయంత్రం 6:05 షమ్మి పూజ జరుపబడును. దసరా శ్రీ కాళికాదేవి నమో నమః. శ్రీ కాళికాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై
11 తారీఖు వరకు దేవి నవరాత్రులు మరియు 12వ తారీఖు విజయదశమి దసరా పండుగ జరుపుతూ 3వ తారీఖు నుంచి అమ్మవారికి అఖండ దీపారాధన కార్యక్రమంతో పాటు 10వ తారీఖు దుర్గాష్టమి, 11 మహానవమి రోజు అమ్మవారి పల్లకి సేవ తాండూరు పట్టణ ప్రాంతమునందు ఊరేగింపుగా వెళ్ళి మరియు మళ్ళీ దేవస్థానం చేరుకొని నెక్స్ట్ అమ్మవారి దసరా పండుగ కార్యక్రమం అనేది ఉంటుంది. ఇది నవరాత్రి ఉత్సవాల్లో తాండూరు పట్టణ ప్రజలు భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసి ఆ తల్లి ఆశీర్వాదం పొంది శుభపాత్ర కాగలని మనవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.